హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు గ్లిస్టర్ పేస్ట్ యొక్క చిన్న డెమో చేసి చూపించాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ పేస్ట్ డెమో ఎందుకంటే ఇప్పుడు మనం బయట యూజ్ చేస్తున్న పేస్ట్లలో కెమికల్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే చాలామందికి పంటి సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయండి. మన పంటి పైన ఉన్న ఎనామిల్ అనేది అది వెళ్ళిపోవడం వల్ల మనకి పళ్ళు పుచ్చిపోవడము, పంటి నొప్పులు అనేది ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు నేను మీకు ఈ గ్లిస్టర్ పేస్ట్ యొక్క ఉపయోగాలు, ఈ పేస్ట్లో ఏమేమి ఉంటాయి, ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది ఒక చిన్న డెమో రూపంలో నేను మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అనేది మీకు క్లారిటీగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ గ్లిస్టర్ ఈ పేస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకున్నాము. ఈ పేస్ట్ని ఎక్కువ 100కి 99% ఈ పేస్ట్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో సాల్ట్ ఉంటుందని కూడా ఈ పేస్ట్ని కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇది గ్లిస్టర్ పేస్ట్ అండి. ఇది ఆర్గానిక్ పేస్ట్, డర్మటాలజీ పేస్ట్ అండి ఇది. ఇప్పుడు ఇందులోకి నేను యాసిడ్ అనేది వేస్తున్నానండి. యాసిడ్ ఎందుకు వేయాలంటే కెమికల్ ఉంటే అది కెమికల్ బేస్ అయితే నురుగు ద్వారా రియాక్షన్ అనేది ఇస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క పేస్ట్లో ఎంత నురుగు ఉందో మీకే తెలుస్తుంది. ఈ గ్లిస్టర్ పేస్ట్లో చూడండి, ఎంత వేస్తున్నా కానీ నురుగు అనేది రావటం లేదు. చూడండి ఫ్రెండ్స్, గ్లిస్టర్ పేస్ట్ యొక్క ఉపయోగాలు ఏమిటంటే ఫ్రెండ్స్, నోరు దుర్వాసన ఉన్నా, పుచ్చిపళ్ళు ఉన్నా, చల్లటి నీరు త్రాగినా, తీపి పదార్థాలు తిన్నప్పుడు, వెంటనే నీరు త్రాగినప్పుడు పళ్ళు అనడం కానీ వాటిని అన్నిటినీ క్లియర్ చేస్తుంది ఈ పేస్ట్. ఈ పేస్ట్లో కెమికల్ ఉండడం వల్ల మన పళ్ళ పైన ఉన్న ఎనామిల్ని అనేది తొలగించేట్లా చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనకు చల్లటి నీళ్ళు తాగినప్పుడు, తీపి పదార్థాలు తిన్నప్పుడు అనడం కానీ, పళ్ళు త్వరగా పాడవడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఈ పేస్ట్ అనేది యూజ్ చేయడం వల్ల ఎనామిల్ పోయినది కూడా రీగ్రోత్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి లవంగాలు, టీ ఆకు, తులసి, నిమ్మ, కర్పూరం, వేపాకు, నీలగిరి ఆకులు, అల్లం, పుదీనా, పిప్పర్మెంటు, ములేతి మూలిక, ఇలా 11 రకాల నేచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది ఫ్రెండ్స్. ఈ పేస్ట్ అనేది మన నోట్లోని జిగురు లాంటివి ఇది కూడా తొలగిస్తుంది. మనము కాఫీ, టీ మరియు పొగాకు మరికల్ని కూడా